హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులకు వదిలేయండి, సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో ఇలా కొబ్బరి పచ్చడి చేసి. చాలా రోజుల తర్వాత అనుకున్నాను అనమాట తినాలనిపిస్తుందని. అందుకని చెప్పేసి కొబ్బరికాయ ఉంటే కొట్టేసి ఇప్పుడైతే పచ్చడి అయితే చేసేస్తున్నాను అనమాట. ముందుగా కళాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పచ్చెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత ఏమో పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసుకొని వేపేసుకుంటున్నాను అనమాట. వేపేసుకున్నాక పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను చిన్న ముక్కలు, అవి కూడా వేసుకుంటున్నానండి. కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేపకూడదు, కొద్దిగా ఒక 5 నిమిషాలు వేపితే చాలన్నమాట. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. తర్వాత చిన్న చింతపండు అయితే వేసానండి. వేసి స్టవ్ అయితే ఆపేసాను. చక్కగా ఇదంతా పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ అయితే వేసేస్తున్నాను అనమాట. పూర్తిగా చల్లగా అయిపోయింది. ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ ఎందుకో తినాలనిపించింది. సరే కొబ్బరికాయ ఉంది కదా అని ట్రై చేశాను. ఇలాగైతే కొద్దిగా వాటర్ వేసి, మరీ వాటర్లా ఉండకూడదండి, పచ్చడి బాగోదు, కొద్దిగా ముద్దగా ఉంటే బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. సాల్ట్ కూడా వేసాను అనమాట. అంటే ఏదైనా సరే కారం తర్వాత సాల్ట్, ఏ కూర అయినా సరే ఏ పచ్చడి అయినా సరే ఆ రెండు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపులు, తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ఇంగు కూడా వేసానండి చిన్నది. ఎందుకు వేసుకోవాలనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంగు వేసి, ఇప్పుడు వరకు చేయలేదు, కానీ సరే అని చెప్పేసి మిక్సీ కొట్టాను కదా పచ్చడి, దాంట్లో అయితే ఈ పోపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక్క రోజులో ఉదయం చేశాను, మధ్యాహ్నంకి అలా తినేసారంటే సాయంత్రానికి కంప్లీట్ అయిపోయిందనమాట. చూసారు అంత పచ్చడి కూడా తినేసారు పిల్లలు ఇష్టంగాను. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ స్పైసీనెస్, ఉప్పు సరిపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.